ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభు సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తెలియజేస్తున్న మీ ప్రార్థన అవసరతల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఒక నూతనమైన శక్తిని మనం పొందగలుగుతాం. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యము చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు కానీ మన మనస్సులో ఒక నూతనమైన శక్తిని మనం అనుభవిస్తాం, ఒక నూతనమైన బలాన్ని మనం అనుభవిస్తాం. అందుకే ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం మనందరికీ చాలా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ప్రతిదినం వ్యక్తిగతంగా మీ ప్రార్థనా జీవితం, అలాగే దేవుని వాక్య ధ్యానం మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదినం బలపరచబడాలి అని మనం చేస్తున్నాం. ప్రతిదినం వాక్యం చదవండి, ప్రతిదినం తప్పకుండా ప్రార్థన చేయండి. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించొచ్చు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించొచ్చు, ఒప్పించొచ్చు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించొచ్చు వచ్చెను. ప్రియులారా, పౌలు సేవలో కూడా వ్యతిరేకతలు పౌలు ఎదుర్కొన్నాడండి. పౌలు దేవుని రాజ్యాన్ని గురించి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. పౌలు చెప్పేది యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగే రక్షణ. యేసే రక్షకుడు, యేసే మెస్సియా. ఆయన ద్వారా మనము దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతాం. ఆయన ద్వారా మానవులకు పాపక్షమాపణ ఉన్నది. ఆయన మరణించింది మన కొరకే, ఆయన రక్తం మూలముగా మనకు పాపక్షమాపణ ఉంటుంది. ఇలాంటి విషయాలు పౌలు భక్తుడు వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు అది కూడా ఒట్టి నోటి మాటలతో చెప్పట్లేదు, వాక్యానుసారముగా వాక్య ఆధారముతో వారితో మాట్లాడుతూ బోధిస్తూ ఉండగా కొంతమంది వ్యతిరేకించారంట ప్రియులారు. అప్పుడు వాళ్ళు ఎదురు మాట్లాడటమే కాకుండా దూషించడం కూడా ప్రారంభించారట. కాబట్టి అది కూడా ప్రజల ఎదుట ఇంకా కొంతమంది వింటూ ఉన్నారు. ప్రియులారు, ఈ వ్యతిరేకమైన మాటలు వినే ప్రజలు వారి మనస్సులు కూడా కఠినపరచబడతాయి. హృదయం కఠినపరచబడితే ఆ తర్వాత ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా అవి వాళ్ళ హృదయంలోనికి వెళ్ళవు, వాళ్ళు వినని వారుగా అలా మిగిలిపోతారు. అందుకే ఇంకా పౌలు అక్కడ వారితోటి ఏమీ మాట్లాడటానికి ఇష్టపడలేదు. అతడు వారిని విడచి అనే మాట మనం చూస్తాం. వినని వ్యక్తులకు ఎవ్వరు బలవంతంగా సువార్తను చెప్పజాలరు, చెప్పలేరు ప్రియుల. అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వినేవారికి ఎవరైనా చెప్తారు, కానీ వినని వారికి బలవంతంగా సువార్తను చెప్పటం అనేది అసాధ్యమైన విషయం ప్రియుల. అప్పుడు శిష్యులను ప్రత్యేకపరచుకొని, అంటే వాక్యాన్ని విని నమ్మి వాక్యములోని శక్తిని అనుభవించిన వారు, వాక్యములోని ఆశీర్వాదాన్ని అనుభవించిన వారు కొంతమంది ఉంటారు. వారిని ప్రత్యేకపరచుకుని వారందరూ కలిసి, ఇప్పుడు యూదులందరేమో సమాజ మందిరములో వాళ్ళు వారానికి ఒకసారి విశ్రాంతి దినం నాడు కూడుకొని వారు ఆరాధన జరుపుకుంటూ ఉంటారు. పౌలు ఏం చేశాడంటే శిష్యులను ప్రత్యేకపరచుకొని తురన్ను అనే ఒక వ్యక్తి యొక్క స్కూల్ ఉందంట, పాఠశాల. అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలో వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడుతూ వచ్చాడట. దేవుని రాజ్య సంగతులు వారితో బోధిస్తూ వచ్చాడు. యేసు ప్రభు కూడా ఆయన బోధలో
దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి అనేక విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. పౌలు కూడా ఇప్పుడు యేసును గురించి, అలాగే దేవుని రాజ్యమును గురించి అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయం మనం చూసుకోవచ్చును. 10వ వచనం, 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. చూడండి, పౌలు ఇక్కడ 2 సంవత్సరాలు సేవ చేశాడట. అక్కడే ఉన్నాడు 2 years. ఇది కొంచెం లాంగ్ పీరియడ్ అని చెప్పచ్చు. పౌలు ఇంత సమయం మరెక్కడ గడపలేదు అన్నట్లుగా ఆయన పరిచర్యలో మనం చూడవచ్చును ప్రియులారా. 20వ అధ్యాయం 31వ వచనంలో పౌలు బాధతోటి చెప్పిన ఈ మాట మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెళకువగా ఉండుడి. పౌలు వారి మధ్యలో సేవ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నాడు, 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు నేను మీలో ప్రతి మనుష్యునితో మాట్లాడాను. దైవజనుడు ప్రతి మనిషికి బుద్ధి చెప్తూ, వారిని గైడ్ చేస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని దేవునిలో నడిపించటం అనేది ఓ గొప్ప ఆత్మీయ అనుభవం. విశ్వాసులు దైవజనునితోటి ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. దైవజనుని చేత నడిపించబడాలి. వాక్యం విన్నాం వెళ్ళిపోయాం అన్నట్లే కాదు. ఎందుకంటే వాక్యం అనేది అందరికీ ప్రకటించబడేది. అప్పుడు మన వ్యక్తిగతంగా మన బలహీనతలు లేక మన లోపాలు అవి ఎలా వాటి నుంచి విడుదల పొందాలి, లేక ఎలా ఆత్మీయంగా ఎదగాలి, లేక ఎలా ప్రార్థనలో ఎదగాలి, వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా స్థిరపరచబడాలి, విశ్వాసంలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. కాబట్టి వాటి కోసమై దైవజనునితో, కాపరితో సహవాసమును కలిగి ఉండాలి. పౌలు ఇక్కడ 3 సంవత్సరాలు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఎంత అద్భుతమైన విషయం ప్రియుల. అంత కష్టపడి సేవ చేశాడు కాబట్టి వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని పౌలు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో ప్రియులారా, సంవత్సరాల తరబడి వాక్యం వింటారు కానీ ప్రజలలో ఇటువంటి స్థిరత్వం అనేది కనిపించట్లేదు. ఆనాడు వాక్యాన్ని ప్రజలు ఆసక్తిగా వినేవారు, శ్రద్ధగా వినేవారు. ఒక్క మాట కూడా ఈజీగా తీసుకునేవాళ్ళు కాదు. దైవజనుని నోటి మాట అంటే దేవుడు నాతో మాట్లాడాడు అనే భయం ఉండేది. ఈ రోజున ప్రియులారా ఈజీ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాడా, ఈ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్పాడా అని కొలమానాలు వేసే స్థాయికి విశ్వాసులు వచ్చారు. ఈ వాక్యం బాగుంటుంది ఇక్కడికి వెళ్దాం, ఆ వాక్యం బాగుంటుంది అక్కడికి వెళ్దాం. ఏది బాగుంటుంది అనేది కాదు, నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది ప్రాముఖ్యమైంది. ఎవరికి ఏది అవసరమో అది దేవుడు దైవజనుని ద్వారా మాట్లాడతాడు. అయితే నువ్వు ఎలా ఉన్నావు అది ప్రాముఖ్యమైనది. ఈరోజు విశ్వాసులు తమను తాము చూసుకోవటం మానేసి వాక్యం చెప్పే సేవకులకు పరీక్షలు పెడుతున్నారు. ఇది ఎట్టుందంటే, స్కూల్కి వెళ్ళిన పిల్లోడు స్కూల్లో చదువు చెప్పించుకొని టీచర్ చేత టీచర్లందరికీ పిల్లోడు పరీక్ష పెట్టి వచ్చినట్టు ఉంది. ఈరోజు సంఘాలలో పరిచర్యల్లో వాక్య బోధన విధానం విశ్వాసులు ఇలా తీసుకుంటున్నారు. విశ్వాసులు సేవకులను పరీక్షించే కాలంగా ఇది అయిపోయింది ప్రియులారా. సేవకుని మాటకు విశ్వాసులు విధేయత చూపించటం ఈ రోజున మనం చూడగలమా? పౌలుకు ఆయన 3 సంవత్సరాలు వారికి మానక వాక్యాన్ని బోధించిన తర్వాత వారిని వదిలేసి వెళ్ళాలి అన్నప్పుడు పౌలుకు భయం వచ్చేస్తుంది. ఎందుకంటే కలవరపరిచేవారు ఉన్నారు, చెడగొట్టేవారు ఉన్నారు, కంగారు పెట్టేవాడు ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. సంఘములలో దూరేటటువంటి వాళ్ళని. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ద్రాక్ష తోటలను చెరుపు గుంట నక్కలను పట్టుకోండి అంటాడు. ఈ గుంట నక్కలు ఏం చేస్తాయంటే తోటకు ఏ రకంగానూ మేలు చేయలేవు, కానీ గుంటలు పెట్టేసి ఆ ఫలములన్నీ తినేసి ఆ చెట్లన్నీ నాశనం చేసేసి పూర్తిగా వీటి కడుపు నింపుకొని వెళ్ళిపోతాయి అంతే. ప్రియులారా, సంఘము సేవ భారముతో బాధ్యతతో కూడి ఉన్నాయి ప్రియులారా. విశ్వాసులు కూడా అందుకే
సేవకుని చేత హెచ్చరించబడి నడిపించబడితే అది విశ్వాసి జీవితానికి ఆశీర్వాదం. ఒకవేళ ఏ విశ్వాసి అయినా తమ సేవకుని చేత హెచ్చరించబడకపోతే ఆ విశ్వాసి జీవితం ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. దేవుడు నిన్ను హెచ్చరించట్లేదంటే నువ్వు దేవుని మాట వినట్లేదని దాని అర్థం, నువ్వు దేవునికి దూరం అయిపోయావని దాని అర్థం. వాక్యం వింటున్నప్పుడు వాక్యమంతా అయిపోయిన తర్వాత విశ్వాసులు కన్నీరు విడిచి తమ లోపాలు దిద్దుకొని ఒప్పుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అది ఒక సంఘ క్రమం. ఆదిమ కాలం నుండి ఇప్పటి వరకు కూడా అదే జరిగింది. పేతురు వాక్యం చెప్పాడు. అక్కడ వాక్యం విన్న వాళ్ళందరూ మనసులో గుర్చబడి పేతురుని అడిగారు, సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు అన్నారు. ఆ రెస్పాన్స్, ఆ ప్రతిస్పందన ఈరోజు సంఘంలో ఉందండి. ఈరోజున అటువంటి రెస్పాన్స్ విశ్వాసి గుండెల్లో కలుగుతుందా? ప్రియులారా, ఈరోజున అటువంటి రెస్పాన్స్ లేకపోతే విశ్వాసి అందుకే మౌనంగా అలా వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చారో ప్రార్థనకి అలాగే వెళ్ళిపోతున్నారు. అంటే వాక్యం విని కూడా ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే విశ్వాసి వెళ్ళిపోతే ఈ విశ్వాసి ఇప్పుడు దేవుని స్వరము వినిన వ్యక్తియేనా అంటే కానే కాదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ రోజు హేరోదు నిలబడి వాక్యం చెబితే అబ్బా దేవుడు మాట్లాడాడు, ఇది మానవ స్వరం కాదు అన్నారట. అంటే ప్రజలు పొగిడారు. కానీ దానివల్ల ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందలేదు. అక్కడ ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందలేదు. ప్రియులారా, మా చిన్నతనంలో మేము చూస్తుండేవాళ్ళు, సేవకుడు వాక్యం చెప్పాక ప్రార్థన చేసుకుందాం అంటే చాలు ఎంతోమంది వచ్చిన విశ్వాసులందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొత్త వాళ్ళు కూడా అండి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించేవాడు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించేవారో దేవుడు వారిని దర్శించేవాడు. ఈనాడు కొంతమంది దైవజనులు ప్రయాసపడుతున్నారండి అటువంటి ప్రార్థన అనుభవాల్లో విశ్వాసులు నడిపించాలి అని. అయితే ఈ రోజున విశ్వాసులలో ప్రార్థన అనుభవాలు తగ్గిపోయినాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాక్యం విన్న తర్వాత విశ్వాసులు తమను తాము దిద్దుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే ఆ విశ్వాసి జీవితంలో ఆ వాక్యం ఫలభరితముగా ఫలాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. ప్రియులారా, పౌలు యొక్క వేదన అది. 3 సంవత్సరాలు నేను ఇక్కడ కష్టపడ్డాను. చూడండి, అసలు ఎఫెసుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ద్వారం తెరచిన తర్వాత లాంగ్ పీరియడ్, ఎక్కువ సమయం ఇక్కడే ఉండి పౌలు సేవ చేసిందంతా మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా సేవ చేయాలో దేవుని నడిపింపుకు లోబడి మనం సేవ చేయాలి. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు దేవుడు వెళ్ళొద్దు అంటాడు, కొన్ని ప్రాంతాలకు దేవుడే పంపిస్తాడు. దేవుడు పంపించినప్పుడు ఆడో బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అక్కడ నిలబడి సేవ చేస్తే బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ప్రియులారా, పౌలు ఇక్కడ తురన్ను పాఠశాలలో ఇలాగో ప్రతి దినము కూడా అక్కడ అనేక మందికి సువార్తని చెప్తున్నాడు. యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాల కాపురమున్న వారందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రియులారా, ఇక్కడ మాట చెప్తాను, దేవుని వాక్యం శక్తి కలిగింది. విశ్వాసి ఎప్పుడైతే వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోగలుగుతాడో ఆ విశ్వాసి దేవుని శక్తిని అనుభవిస్తాడు. ప్రియులారా, 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చూడండి, పౌలు చేత దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. పౌలు ప్రార్థన చేయక ముందే పౌలుకు తగిలిన, అతని శరీరానికి తగిలిన హ్యాండ్ కర్చీఫ్, ఆయన శరీరానికి అలా తగిలితే చాలంట. ఆయన శరీరానికి అలా తగిలితే చాలు, ప్రభావము ఆ వస్త్రములలో కూడా వెళ్ళటం ప్రారంభించింది. అంటే పౌలులో ఎంత దేవుని మహిమను దేవుడిచ్చాడు, ఎంత ప్రభావాన్ని పౌలు ఆత్మలో దేవుడు పోసాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈనాడు దేవుని ప్రభావము ప్రజలను బాగు చేస్తుంది అంటే ఆ దైవజనుడు ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, ఎంతగా దేవునికి విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నాడు, ఎంత నమ్మకమైన దైవజనుడు, ఎంతగా దేవుని కృపను పొందుకున్న దైవజనుడు ఉన్నాడు. నమ్మకమైన వానికి కృప అధికమవుతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం
ఆ దైవజనుని ద్వారా మేలులు పొందేదే కాకుండా అటువంటి కృపను పొందుకునే దానికి కూడా మనం పట్టుదలతో ప్రార్థనలో ఎదగవలసిన వారుగా ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు ఎప్పుడు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరందరూ నన్ను పోలి నడుచుకోండి. అంటే నాలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీరు దేవుని సన్నిధిలో ఇంకా కృపను పొందుకునేవారుగా, కృప వెంబడి కృపను పొందుకునేవారుగా మీరు మారాలి. ఆత్మీయ జీవితంలో ప్రియులారా ఆశలు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఈరోజు మీకు ఏ ఆశ ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. లోకంలో మనకి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో సంపాదించుకోవాలని ఆశపడతాం, ఇన్నిటి కొరకు మనం ప్రయాసపడతాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకే ఆశలు ఉన్నాయి? ఒక్కసారి ఇప్పుడు ఓ వైట్ పేపర్ తీసుకొని ఆత్మ సంబంధమైన ఆశలు అని ఒక హెడ్డింగ్ పెట్టి కింద 1, 2, 3 అని పాయింట్లు వేసి రాయండి. మీకు అసలు ఏమున్నాయి? అవి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? ఆత్మ సంబంధమైన ఆశలు అవి మీరు పెట్టుకోవాలి. మిమ్మల్ని దేవుణ్ణి అడగాలి. అలాగే ఆత్మీయంగా నువ్వేమి సంపాదించుకుంటున్నావు, దేవుని కృపను ఎంత పొందుకుంటున్నావు, ఏ రీతిగా శక్తిని పొందుకుంటున్నావు, ఏ రీతిగా విశ్వాసంలో బలం పొందగలుగుతున్నావు, ఎంతవరకు మీరు దేవునిని నమ్మగలుగుతున్నారు. అదే మన విశ్వాసం యొక్క శక్తి ప్రియుల. కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న వాటికి దేవుని నమ్ముతారు, కానీ కొంచెం సమస్య పెద్దదైతే ఇక దేవుడు సహాయం చేస్తాడనే ధైర్యం కూడా రాదు. అది అవిశ్వాసం అన్నమాట. అంటే విశ్వాసంలో బలహీనులు. అటువంటి వ్యక్తులు తమ పరిమితిని వాళ్ళే నిర్ణయించుకున్నారు. దేవుడు నిర్ణయించలేదు. దేవుడు కొలత లేకుండా తన ఆత్మనిస్తూ ఉన్నాడు. మనం అలా కట్టేసుకొని చాలాసార్లు మన బలహీనతల్లో బంధించబడిన వారుగా ఉంటాం. అమ్మో ఇది పోవట్లేదండి, నేను ప్రార్థన చేసినా పోవట్లేదండి. దేవుడు దానిని తీసివేయగలడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు క్షణంలో దాన్ని తీసివేయగలడు. నువ్వు నమ్మట్లేదు కాబట్టి దేవుని శక్తిని నువ్వు పొందుకోలేని వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. ఎందుకంటే ఆశ లేదు. తీసేయాలని కోరుకుంటున్నావు, కానీ తీసేయి ప్రభు అని పట్టుదలతో ప్రార్థన చేయట్లేదు. ఆశ కలిగిన వ్యక్తి ఎదురు చూస్తాడు. ఆశ నిరీక్షణలోనికి తీసుకొస్తుంది, నిరీక్షణ విశ్వాసంలోనికి తీసుకుని వస్తుంది. ఈ మూడు మన ప్రార్థనకు జవాబు పొందటానికి కారణమవుతాయి. అందుకే ప్రియులారా ఫస్ట్ ఆశపడాలి. అందుకే దేవుడు కూడా అబ్రహామును నడిపించేటప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా కన్నులెత్తి చూడు, తూర్పు తట్టు చూడు, ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, పడమటి తట్టు చూడు, నువ్వు చూస్తున్నదంతా నేను నీ సంతానానికి ఇస్తాను అంటాడు. అప్పుడు అబ్రహాం చాలా వేదనలో ఉన్నాడు. లోతు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒంటరిని అనే భావం తన మనస్సును కృంగజేస్తుంది. చుట్టూ పనివాళ్ళు ఎంతోమంది ఉన్నా, ఆస్తి ఎంతో ఉన్నా, తన మనసులో ఉన్న ఒక వెలితి ఏంటంటే నమ్మకంగా అంతం వరకు తోడుంటాడు అనుకున్న కుమారుడి లాంటి వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడెవరు అని అబ్రహాము కృంగిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు చూస్తున్న ఈ భూమి అంతటిని నీ సంతానానికి ఇస్తాను, నాకెవరు లేరు నువ్వు అంటావేంటి? నీ కోసం దేవుడు అనేకమైన జనాంగముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా దేవుని కార్యాలు చాలా గొప్పవి, మనం వాటిని చూడగలగాలి. అటువంటి కన్నులు మనకు కావాలి, కన్నులు తెరవబడాలి. అందుకే విశ్వాసం పెరగాలి, నిరీక్షణ పెరగాలి, ఆత్మ సంబంధమైన ఆశలు పెరగాలి. చూడండి, భూలోకంలో పేదోడు కూడా అనుకుంటాడు తను ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. అంటే తనకు ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, ఇన్ని లక్షల రూపాయలు అవుతాయి, ఇంత సంపాదించుకోవాలి, లేక పలానా వస్తువు కొనుక్కోవాలి, ఇంత డబ్బులు అవుతాయి, అవి నేను సంపాదించుకోవాలి. ఆత్మీయంగా నువ్వు పొందటానికై నువ్వు ఏది పొందాలని కోరుకుంటున్నావు, ఏది సంపాదించుకోవాలని కోరుకుంటున్నావు, దాని నిమిత్తమై నువ్వు ఎంత విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి. అందుకే పౌలు యొక్క జీవితం ఇక్కడ మనం చూస్తే ఆయన కృపతో నింపబడ్డాడు, ప్రభావముతో నింపబడ్డాడు. ఆయన ద్వారా అనేకమైన స్వస్థతలు, ఇక ఎటువంటి రోగమైనా తొలగిపోవాల్సిందే, ఎటువంటి దయ్యమైనా వదిలిపోవాల్సిందే. ఆయన ప్రార్థన చేయటమే కాదు, అతని శరీరానికి తగిలిన వస్త్రాలైనా, అలాగే వారు ధరించే నడికట్లైనా ప్రియులారా అవి పౌలు శరీరానికి తగిలితే చాలు, అవి రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రభావం అక్కడ బలముగా క్రియ చేయటం మనం చూస్తున్నాం. 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు
మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. చూడండి, కొంతమంది ఇతరులు చేసినట్లుగా చేయాలి అని, అంటే ఇతర దైవజనులను అనుకరించటం. పౌలు సేవ చేస్తున్నాడు, పౌలు సేవ చేస్తే రోగాలు స్వస్థత పొందుతున్నారు, పౌలు సేవలో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, కాబట్టి నేను కూడా అట చేయాలి అని కొంతమంది ఆ ప్రాంతంలో వారు కోరుకున్నారట ప్రియులారు. అయితే వీళ్ళెవరు అంటే ప్రార్థనాపరులా కాదు, యేసు ప్రభువుని నమ్మినోళ్ళ కాదు, పోనీ నమ్మకంగా దేవుని సన్నిధిలో ఎదిగినోళ్ళ కాదు, దేశ సంచారులట. చూడండి, అంటే వీళ్ళ పని ఏంటంటే అటు ఇటు తిరగటమే. అటు ఇటు తిరుగుతా యేసు నామం అని నువ్వు పలికితే నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ప్రార్థనలో గడిపితే కదా నీకు శక్తి వచ్చేది. నువ్వు ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుతా, దేశ సంచారిగా తిరుగుతా, పౌలు చెప్పాడు కాబట్టి యేసు నామం అని నేను కూడా చెప్తానంటే పౌలు చెప్పిన దానికి నువ్వు చెప్పేదానికి తేడా లేదా? అది నీకు తెలియకపోయినా, నీకు అర్థం కాకపోయినా దయ్యానికి అర్థమైంది. పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, నువ్వెవడు అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని కొట్టిని దయ్యాలు. అంటే ఓ ప్రార్థనాపరుడు ఎలా ఉన్నాడో దయ్యానికి తెలుసు. చూస్తున్నాయండి దయ్యాలు కూడా అటు ఇటు తిరుగుతా, యేసుప్రభు నామం నేను చెప్తాను, యేసుప్రభు నామంలో నేను ప్రార్థన చేస్తానంటే నీ ఆత్మీయ జీవితం ఏంటి? అసలు నీ విశ్వాసం ఏంటి? అసలు నీ పరిశుద్ధత ఏంటి? అసలు నీ భక్తి ఏంటి? నువ్వు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతావు? ఉదయం లేవగానే ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటావు? నీకు సమయం దొరికినప్పుడు ఎంత సమయం దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని సన్నిధి కొరకు వెతుకుతావు? నిన్ను నీవు దేవుని దగ్గర ఎంత పరిశీలించుకుంటావు? ఎంతగా నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావు? దేవుని కృప కొరక ఎంత ఆశ కలిగి వెతుకుతావు? ఎంత శక్తిని పొందుకుంటావు? అవి పొందుకుని పౌలు అంట యేసు ప్రభువుని ఎప్పుడైతే దర్శనంలో చూశాడో వెంటనే 3 సంవత్సరాల పాటు ఎవరికి కనిపించలేదంట. ఏకాంతముగా అరేబియా సముద్రానికి వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా ప్రార్థనలో గడిపేశాడంట. అంటే తను ప్రార్థనలో తను సరి చేసుకున్నాడు, ప్రార్థనలో తను కట్టుకున్నాడు, తను పరిశుద్ధతలోనికి నడిపించుకున్నాడు, దీనత్వాన్ని నేర్చుకున్నాడు, దేవుని కృపను పొందుకోవటానికి నేర్చుకున్నాడు, దేవుని సన్నిధిలో తను ఎంతో తగ్గించుకున్నాడు. ఆయన ఇప్పుడు కృతజ్ఞతతో సేవ చేస్తున్నాడు, గొప్ప కోసం సేవ చేయాల. తనను తాను చూపించుకోవడానికి పౌలు ఎక్కడ సేవ చేయలేదండి, కృతజ్ఞతతో చేశాడు. ఏంటంటే నా కోసం ప్రాణం పెట్టిన ప్రభు నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడు, నేను ఎంతోమంది కీడు చేసిన నన్ను శిక్షించలేదు, ఆయన నన్ను క్షమించి రక్షించాడు, నన్ను సేవకుడిగా పిలిచాడు. నాలాంటి వ్యక్తి సేవకు అసలు అర్హుడేనా? ఒకానొక సందర్భాల్లో ఆయన అంటాడు, పూర్వము దోషకుడను హానికరుడను అయిన నన్ను, ఇలాంటి మా వ్యక్తిని ఎవ్వరూ ప్రేమించలేని వ్యక్తి, ఎవ్వరూ దగ్గరకు చేర్చుకోలేని వ్యక్తిని, ఎంతో కీడు చేసే వ్యక్తిని, కానీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను నమ్మి ఆయన పరిచర్యకు నన్ను నియమించుకున్నాడు కాబట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడండి. కృతజ్ఞతతో చేశాడండి పౌలు సేవ. గొప్ప కోసం చేయాల, లేకపోతే ఏదో చెయ్యాలనే తపనతో చేయాల. దేవుడు నా కోసం ప్రాణం పెట్టి నన్ను క్షమించి నన్ను రక్షించాడు. ఆ గొప్ప ప్రేమకు కృతజ్ఞతగా పౌలు సువార్తను ప్రకటించడం జరిగింది. అందుకే పౌలు సేవలో దేవుని ప్రేమ ఎక్కువ వెల్లడి అయింది, దేవుని కృప ఎక్కువ వెల్లడేది. పౌలు పదే మాట్లాడే మాట కృప కృప కృప. కృపను గూర్చి పౌలు మాట్లాడినంతగా బైబిల్లో మరి ఏ భక్తుడు కూడా అలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న కృతజ్ఞత అది. నా పట్ల కృప చూపించాడయ్యా దేవుడు, లేకపోతే నాలాంటి వాడిని ఎవరు ప్రేమిస్తారు? నాలాంటి వ్యక్తిని ఎవరు చేర్చుకుంటారు? నాలాంటి వ్యక్తిని ఎవరు క్షమిస్తారు? నన్ను దేవుడు క్షమించి నన్ను రక్షించాడు, నన్ను ఎన్నుకున్నాడు. అసలు నేనైతే దీనికి అర్హుడనే కాదు, కానీ ఆయన కృపచేత నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఆ కృపలో నుండి కృతజ్ఞత కలిగి పౌలు సేవ చేస్తుంటే మాంత్రికులైన కొంతమంది యూదులంటే ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు, కానీ వీళ్ళు చేసే పనులు ఏంటంటే మాంత్రిక విద్యలు, మంత్రాలు చదువుతారు,
అవి ఇవి కడతా ఉంటారు, ఏయో చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివా, దేవుడు లేని వ్యక్తివా? నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి అయితే నువ్వు తాళ్ళు కట్టటాలు ఏంటి, నువ్వు అయ్యి చేయటాలు ఏంటి, మంత్రాలు చెప్పటం ఏంటి? కొంతమంది ప్రియులారా, కొన్ని చోట్ల నేను విన్నాను, ప్రార్థన చేసి మంత్రాలు చెప్తారట, ప్రార్థన చేసి తాళ్ళు కడతా ఉంటారట. ప్రియులారా, విశ్వాసము మరి దేని మీద ఆధారపడరాదు, కేవలం యేసు మీద మాత్రమే ఆధారపడాలి. యేసు మీద తప్ప ఓ తాడు మీదో ఇంకో దాని మీద దేని మీద మన విశ్వాసం ఆధారపడకూడదు. ప్రేరాయిలైనా ఇంకోటైనా ఇవన్నీ దేవుడు వాడుకుంటున్నావే కానీ మనల్ని రక్షించేది, మనల్ని స్వస్థపరిచేది, మనల్ని విడిపించేది మాత్రం యేసయ్య. మన ఫోకస్ అంతా యేసయ్య మీద మాత్రమే ఉండాలి. మాంత్రికులు, యూదులైన వారు, దేశ సంచారులు, వాళ్ళు అంటారు, పౌలు ప్రకటించి యేసు నామంలో నేను ఉచ్చాటన చేస్తున్నా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నట్టు పౌలు అన్నాడని వీళ్ళు అన్నారట అని ఆ మాట చెప్పి దయ్యాలు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొండ్రి. అంటే ఏసునామములబో అంటున్నారట. యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండ్రి. ఈయన యూదుడు, ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలు 7 వాళ్ళు ఆ పని చేస్తున్నారంటండి. 15 వచనం, అందుకు ఆ దయ్యం, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము బట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చూడండి, దయ్యానికంట పిచ్చి కోపం వచ్చిందంట. భక్తి లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు. యేసునామం చెప్తావు నువ్వు అంటే నువ్వు నన్ను ఎలగొడతావా? నువ్వు నాకంటే బలవంతుడు అనుకుంటున్నావా? నువ్వు యేసునామం చెప్పే అర్హత అసలు నీకు ఉందా అన్నట్లుగా దయ్యం వాళ్ళ మీద తిరగబడిందంట. 7 అయితే 2 పట్టుకొని ఆ దయ్యం పట్టిన వ్యక్తి వాళ్ళని పట్టుకొని కొట్టి గాయపరిచి వాళ్ళ బట్టలన్నీ బీకేస్తే దిగంబరులై పారిపోయారట. అంటే బట్టలు లేకుండా పారిపోయిన పరిస్థితి చూశారు. ప్రియులారా, దయ్యానికి తెలుసు యేసు ప్రభు ఎవరో, ఎంత శక్తి కలిగిన దేవుడు. అలాగే దయ్యానికి తెలుసు మన భక్తి ఎంతో, మన విశ్వాసం ఎంతో, మన పరిశుద్ధత ఎంతో. మనలో యథార్థత, నీతి, పరిశుద్ధత లేకపోతే చీకటి శక్తులు ఆటలు ఆడుకుంటాయి, అంతే, తిరగబడి కొడతాయి కూడా. సేవ ఇంత నమ్మకమైందండి. ఇది చాలామందికి అర్థం కాదు. ఏదో 4 మాటలు చెప్పటమేగా మేము కూడా చూద్దాంలే అంటారు. నువ్వు 4 మాటలు చెప్పేది కాదు. ఇట్టాడి దయ్యం పెట్టిన వాళ్ళ ముందు అసలైన సేవ ఏంటో తేలిపోద్ది, అంతే. దయ్యం ఎదుట నువ్వు ఎప్పుడైనా ధైర్యం చేసి నీలో పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా వాటిని కానీ వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తే అవి తిరగబడి కొడతాయట. అందుకే ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని కృపను, శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈ దయ్యాలు వదలగొట్టాలంటే దేవుని అధికారం కావాలి, దేవుని యొక్క ఆత్మశక్తి మనకు కావాలి. అవి లేకపోతే ఏ దయ్యాన్ని కూడా మనం వదలగొట్టలేము అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 17వ వచనం, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగిన గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. చూడండి, ఆ మాట వినగానే అందరికీ ఒక భయం వచ్చేసింది. యేసు నామంలో శక్తి ఏంటో ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు యేసు నామం యొక్క శక్తిని గుర్తించారా? మీరెంత ధన్యత పొందుకున్నారో తెలుసుకున్నారా? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మరొకసారి జ్ఞాపకం చేసుకోవటానికై నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తే మా ప్రియులందరినీ దర్శించండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ప్రతి చీకటి శక్తుల ప్రభావమును లయపరచండి నాయన. బిడ్డలకు కావాల్సిన విడుదలను దయచేయండి, స్వస్థతను దయచేయండి. అయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. బిడ్డలకున్న ప్రతి లోటులు తీర్చండి. మీరు ఒక అద్భుతం జరిగించిన ఆత్మీయంగా ఉన్నత స్థితికి బిడ్డలు లేవనెత్తండి. తోడు నడిపించి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, నమ్మండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు అనేక మంది చెప్తున్నారు, మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం బ్రదర్, దేవుడు మా జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని. మీరు నమ్మండి, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థన కూడా జవాబిస్తాడు. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా
మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.